హలో క్రియేటర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వ్యూస్ ఎట్లా పెరుగుతాయి ఏంటనేది ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో చూడండి, నేను ఇప్పుడే జస్ట్ ఒక 4 hours ఎగో అనేది ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తా. అండ్ మనకు ఏమేమి చెక్ చేసుకోవాలి, వ్యూస్ అనేది ఎలా పెరుగుతాయి, అసలు యూట్యూబ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది క్లియర్గా మీకు లైవ్ చూపిస్తా. చూడండి, సో ఇక్కడ స్క్రీన్ కార్డ్ కాచేసి క్లియర్గా లైవ్ ప్రూఫ్ చూపించి దాని తర్వాత ప్రాపర్గా ఎట్లా ఏం చేయాలి ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరు లైక్ చెప్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి, నేను వైట్ స్టూడియో అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత మీ అందరికీ తెలిసిందే మన డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మనం జస్ట్ అనలైజ్ చేద్దాం. సో నేను అప్లోడ్ చేసి చూడండి 4 hours 51 minutes అయ్యిందనమాట. అంటే 4 గంటల 51 నిమిషాలు అయ్యింది. అదే వీడియోపై క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన తర్వాత చాలామందికి అదేంటి బ్రో అంత తక్కువ వ్యూస్ వచ్చాయని డౌట్ అయితే రావచ్చు. బట్ అది తక్కువ కాదు. సో నేను అప్లోడ్ చేసి 4 hours అవుతుంది, బట్ వేరే లెవెల్లో ఉందన్నమాట. నా ఎవరేజ్ వ్యూ డ్యూరేషన్, నా క్లిక్ త్రూ రేట్, దానికి వచ్చిన ఇంప్రెషన్ అన్నీ కూడా వేరే లెవెల్లో ఉంది. మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తా. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ చూసినట్లయితే చూడండి, క్లిక్ త్రూ రేట్ అనేది ఎంత వచ్చిందంటే 8.5. అది మామూలు విషయం కాదు. మినిమం 5 ఉండాలి. యాక్చువల్లీ మనం చెప్పాలంటే 5.5 ఇట్లా ఉంటే సరిపోతుందన్నమాట మనకు మంచి వ్యూస్ రావడానికి. ఇక్కడ 8.5 ఉందంటే ఈ వీడియో అనేది ఇంకా ర్యాంక్ అవుతున్నట్టు లెక్క అనమాట. సో చూడండి, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ చూస్తే 3.01 minutes అనేది. సో చూస్తారు కదా, ఇట్లా ఉంటుందన్నమాట. దానిపై క్లిక్ చేస్తా. క్లిక్ చేసిన తర్వాత ప్రాపర్గా దీన్ని అనలైజ్ చేసి మీకు స్క్రీన్ వీడియో చూస్తారు కదా లైవ్ ప్రూఫ్ అనేది. సో ఇట్లా ఇక్కడ మీరు చూసినట్లయితే రీచ్ పై క్లిక్ చేస్తా. చూడండి, రీచ్ పై క్లిక్ చేసిన తర్వాత ఇంప్రెషన్ క్లిక్స్ అనేది 472, అంటే తమ్నెయిల్ చూసి ఇంప్రెషన్ అయ్యిందనమాట. దెన్ ఇక్కడ చూడండి, ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అంటే నా తమ్నెయిల్ చూసి క్లిక్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటనే చూడండి, 8.5%. అంటే మామూలు విషయం కాదు, వేరే లెవెల్. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ వ్యూస్ విషయానికి వచ్చినట్లయితే 72. అది యారో అనేది గ్రీన్ సిగ్నల్ ఉందన్నమాట. అంటే ఇంకా వీడియో అనేది పుష్ చేస్తుంది అనుకుని క్లియర్గా ఇక్కడ గ్రాఫ్ చూడండి, మీకు తెలుస్తుంది. పైకి వెళ్తుంది, చూస్తారు కదా. రెవెన్యూ అనేది నో డేటా, ఇంకా మనకు అప్పుడే ప్రొవైడ్ చేయదు కనుక చూడండి, గ్రాఫ్ అనేది చూస్తారు కదా, ఇంకా పైకే వెళ్తుంది కానీ కిందికి ఇట్లా దిగట్లేదు. సో పైకి ఇట్లా ఎప్పుడైతే మన గ్రాఫ్ అనేది వెళ్తుందో ఆటోమేటిక్గా వ్యూస్ అనేది ఇంకా వస్తాయి అనుకుని క్లియర్గా మనకు సిగ్నల్ ఇస్తుందన్నమాట. ఇవన్నీ ప్రాపర్గా చెక్ చేసుకొని మీరు ఎప్పుడైతే వీడియో చేస్తారో అప్పుడే మీకు మంచి వ్యూస్ అనేది వస్తాయి. సో మళ్ళీ ఇక్కడ చూడండి, 8.5 అంటే దాదాపు 15%కి వెళ్ళే ఛాన్స్ ఉందనుకొని ఇక్కడ చూడండి, క్లిక్ త్రూ రేట్, ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది గ్రాఫ్ అనేది పైకే వెళ్తుంది, డౌన్ అవ్వట్లేదు. ఇక్కడ మీరు ఇంప్రెషన్ క్లిక్స్ కూడా చూడండి, పైకే వెళ్తుంది. ఈ విధంగా ఎప్పుడైతే మీది వర్క్ అవుతుందో ఇంకా మీ కంటెంట్ అనేది తిరుగులేదనమాట. అంత స్పీడ్గా వైరల్ అవుతుంది. ఆ వీడియో కూడా అంత బాగా వ్యూస్ని తెచ్చేలా ఉందనుకొని ఇక్కడ యూట్యూబ్ క్లియర్గా మనకు సిగ్నల్ పంపిస్తుంది అనమాట. కనుక ఇటువంటి మీరు ఈ డేటా మొత్తం అనలైజ్ చేసి ఎప్పుడైతే వీడియోని అప్లోడ్ చేస్తారో అప్పుడే మీ కంటెంట్ని మీరు ఇంప్రూవ్ చేసుకొని మంచి వ్యూస్ అనేది వచ్చేలా మీరే చేసుకుంటారు. వ్యూస్ రావడానికి ఎటువంటి సెట్టింగ్స్ ఉండవు. దానికి కావాల్సిన కొన్ని స్ట్రాటజీస్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ఉంటాయి. అవి పాటిస్తే సరిపోతుంది అనమాట. మంచి వ్యూస్ అనేది వస్తాయి. చాలామంది నాకు కమెంట్ చేస్తున్నారు, అన్న వ్యూస్ రావట్లేదు, ఇంతకుముందు వ్యూస్ అనేది వచ్చి ఇప్పుడు సడన్గా పడిపోయిందంటే మీరు కంటెంట్ అనేది ముందు బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారు. అది జస్ట్ ఇట్లా మీరు ఈ అనలిటిక్స్ అన్ని చెక్ చేసి అనలైజ్ చేసి అప్పుడు మీరు ఇంప్రూవ్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్ మీకు కావాల్సిన వ్యూస్ అనేది ఆటోమేటిక్ అవే వచ్చేస్తాయి. అనలిటిక్స్ అనేది ఎట్లా చెక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనలిటిక్స్ చెక్ చేసేటప్పుడు మనం ఎక్కడైతే మిస్టేక్ చేస్తున్నామో అక్కడ గ్రాఫ్ అనేది డౌన్ అవుతుంది. పలానా దీంట్లో ఆడియన్స్ అనేది ఎంతవరకు స్పెండ్ చేస్తున్నారు, ఎక్కడ స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు, అవి ప్రాపర్ ఇక్కడ ఉంటుంది కదా, ఆ ప్రాపర్ మొత్తం ఇక్కడ చెక్ చేసుకుని ఎప్పుడైతే వీడియో చేస్తారో అప్పుడే మీకు మంచి వ్యూస్ అనేది వస్తాయి. సో ఇది ఓకే. బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత దీంట్లో మనకు ఎంత వచ్చింది ఏంటి అనేది క్లియర్గా చూపిస్తారు. చూడండి, 72 వ్యూస్కి 3.6 వాచ్ అవర్స్, అంటే 3 గంటల 6 నిమిషాలు చూసారు కదా. సో ఇట్లా వాచ్ అవర్స్ కూడా చాలా స్పీడ్గా పెరుగుతుంది అనమాట. మోటివేషన్కి చాలా హెల్ప్ అవుతుంది కదా. అంటే ఇక్కడ 72 అంటే ఇంకో 72 వచ్చింది అనుకోండి, 6 గంటల 6 అంటే 6 గంటల 12 నిమిషాలు ఇట్లా వచ్చేస్తుంది అనమాట. కనుక ఈ విధంగా మీరు కూడా ఎప్పుడైతే మీ వీడియో అనేది పర్ఫెక్ట్ వేలో ఇట్లా స్టెబిలిటీగా ఆడియన్స్ని ఉంచేసి ఇట్లా ముందుకు తీసుకెళ్తారో ఆటోమేటిక్ మీకు కావాల్సిన వాచ్ టైం పెరుగుతుంది, వ్యూస్ పెరుగుతుంది, సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు వచ్చారు కదా, సబ్స్క్రైబర్స్ కూడా ఇట్లా స్లోగా ఇంక్రీజ్ అవుతారు. అండ్ మోటివేషన్ మీ ఛానల్ ఇంకా అవ్వలేదు అనుకోండి, వెంటనే మోటివేషన్ అయిపోతుంది అనమాట. ఒక వీడియో కానీ ఇదే లెవెల్లో మీది ఎప్పుడైతే హైలైట్గా వ్యూస్ అనేది అంటే ఇదే లెవెల్లో ఎప్పుడైతే ర్యాంక్ అవుతుందో ఇక మీకు వాచ్ టైం ఒక్క వీడియోలో వచ్చేస్తుంది అనమాట. సింపుల్గా మోటివేషన్కి అప్లై ప్రాసెస్ చేసుకోవచ్చు. చూడండి, 72 వ్యూస్కి 3.6 వాచ్ అవర్స్ అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ మీకు కొన్ని అనలిటిక్స్ చూపిస్తా. వాచ్ అవర్స్ అనేది కొన్ని దీనికి ఇక్కడ చూడండి, దీని ఎవరేజ్ వ్యూ డ్యూరేషన్ చూద్దాం ఎట్లా వచ్చింది ఏంటంటే క్లియర్ చూపిస్తే ఇక్కడ 282 వ్యూస్కి 8.8 వాచ్ అవర్స్ అనేది వచ్చి
ప్లస్ 5 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ ఇది ఇంకా పైకి వెళ్తుంది, దీంట్లో నుంచి కూడా వ్యూస్ అనేది వస్తాయి. బట్ ఎప్పుడైతే గ్రీన్ టిక్ కనిపిస్తుందో అప్పుడే మనకు వ్యూస్ అనేది, మన వీడియో అనేది ర్యాంక్ అవుతున్నట్టు లెక్క, మనకు వ్యూస్ అనేది ఇంకా వస్తాయని అర్థం. ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి చూడండి, అక్కడ 72కి 3.6 ఉంది. అండ్ ఇక్కడ చూడండి 82కి, అంటే దానికి ఇంకో 72 కలిపితే ఎంత అవుతుందో ఒకసారి కౌంట్ చేసుకోండి. ఆటోమేటిక్ దీన్ని బీట్ చేసేస్తుంది అనమాట, అది అంతలా ర్యాంక్ అవుతుంది. వాచ్ అవర్స్, సో వ్యూస్ విషయం ఇట్లా ప్రతి వీడియో కూడా ఇదే లెవెల్లో. ఒక వ్యూవర్ అనేది మీ దగ్గరకు వచ్చి క్లిక్ చేసి మీ వీడియో చూసిన తర్వాత స్టార్టింగ్ హుక్ పాయింట్, మిడిల్లోని మెయిన్ వాల్యూ, ఎండింగ్లో సిటిఏ, ఇది ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తారో ఎండ్ వరకు స్పెండ్ చేస్తారంటే మీకు వాచ్ టైం వచ్చేస్తుంది, మోటివేషన్కి హెల్ప్ అవుతుంది. త్వరగా మోటివేషన్ చేసుకోవాలంటే ఇది పాటిస్తే సరిపోతుంది అనమాట. ఓవరాల్గా నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలామందికి ఇంకా మోటివేషన్ కాలేదు, వ్యూస్ రావట్లేదు అనుకుని ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే ఇంకా నాకు ఇట్లా 100 లోపే ఇట్లా వ్యూస్ వచ్చి ఆగిపోతున్నాయి, ఇంకా నాకు కావాలి అనుకుంటున్నారో, నేను చెప్పే మెథడ్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వ్యూస్ రావాలంటే మనం ఇచ్చే కంటెంట్లోని హుక్ పాయింట్ బాగుండాలి. అండ్ సెకండ్ ఏంటంటే మెయిన్ వాల్యూ, థర్డ్ వన్ సిటిఏ. సో హుక్ పాయింట్ ఎట్లా ఉండాలంటే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను బాగున్నాను, మీరు బాగున్నారు, ఇటువంటి సోది కాదు. హుక్ పాయింట్ అంటే మెయిన్ వాల్యూ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఫస్ట్ 15 సెకండ్లు లేదా 30 సెకండ్లు అనేది మెయిన్ వాల్యూ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో దాంట్లోని కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతే చెప్తున్నారో ఆ పార్ట్ అనేది స్టార్టింగ్లో మీరు అంటే చెప్పాలన్నమాట. అట్లా చెప్పారనుకోండి, వచ్చిన వ్యూవర్ అనేది స్టార్టింగ్లో చెప్తే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది, వీడియోని చివరి వరకు చూస్తాను క్లియర్గా అతనికి తెలిసిపోతుంది. ఆటోమేటిక్గా చివరి వరకు చూసారనుకోండి, మీకు వాచ్ అవర్స్ అనేది ఇంకా తిరుగులేదు, ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోతుంది. చాలా హ్యాపీగా మోటివేషన్కి అప్లై చేసుకోవచ్చు. వ్యూస్ ఇంకా ఎంత ఎక్కువసేపు స్పెండ్ చేస్తే అంత ఎక్కువ మందికి రికమెండ్ చేస్తూనే ఉంటుంది, దాని ద్వారా వ్యూస్ కూడా అంత ఎక్కువ వస్తూనే ఉంటాయి. ఇది నేను చెప్పదలుచుకుంది ఎక్స్పెషల్ ఈ వీడియోలోనే మీకు చూపించాను కదా, గ్రాఫ్తో సహా ప్రాపర్ చూపించా. అండ్ ఈ వీడియో ఇంతే. అండ్ ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తక్కువ వ్యూస్ వస్తున్నా ఎప్పుడు బాధపడకండి, కంటెంట్లో కాంప్రమైజ్ అస్సలు అవ్వద్దు. కంటెంట్ పైన ఫోకస్ పెట్టి రోజు అనలిటిక్స్ని అన్నీ చెక్ చేస్తూ అనలైజ్ చేస్తూ ఎక్కడ మనం మిస్ చేస్తున్నాం, ఆడియన్స్ ఎక్కడ వరకు వచ్చి ఎక్కడ స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు, ప్రాపర్ అట్లా చెక్ చేస్తూ వెళ్ళరనుకోండి, ఆటోమేటిక్గా మీ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది, మీకు కావాల్సిన వ్యూస్ వచ్చేస్తాయి, మోటివేషన్ కూడా చేస్తారన్నమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, డెఫినెట్గా ఆన్సర్ చేస్తా. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి, అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే రాస్తున్నా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.